నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. తమిళనాడులో ఒక కొత్త సర్వే కాకరేపుతుంది. కింగ్ మేకర్ ఎవరు, ఎవరు కింగ్ అవుతారు, ఆ కింగ్ని డిసైడ్ చేసే కింగ్ మేకర్ ఎవరు అనే దానిపైన లయోలా కాలేజ్ స్టూడెంట్స్ ఒక సర్వే నిర్వహించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026లో జరగనున్న నేపథ్యంలో ఈ కాలేజ్ అంటే ఎప్పుడు కూడా లయోలా కాలేజ్ చేసే సర్వే దాదాపుగా నిజానికి దగ్గరగా ఉంటుంది అనేది తమిళనాడు ప్రజలందరూ కూడా నమ్ముతారు. తమిళనాడు ప్రజలు ఎప్పుడూ కూడా ఆ ప్రాంతాలు అంటే ప్రాంతీయతత్వం ఎక్కువ, వాళ్ళ కల్చర్ అంటే చాలా ఇష్టం. సో దాన్ని బేస్ చేసుకునే ఓట్లైనా ఏదైనా రాజకీయం అయినా సరే ప్రతిదీ కూడా దాన్ని బేస్ చేసుకునే రాజకీయం చేస్తారు. అయితే మాజీ విద్యార్థుల బృందం, లయోలా కాలేజీకి సంబంధించిన మాజీ విద్యార్థుల బృందం IPDS అంటే ఇండియన్ పొలిటికల్ డెమోక్రాటిక్ స్ట్రాటజీస్ అనేది గతం నుంచి ఉంది. ఇటీవల ఒక సర్వే చేసిందనమాట ఈ IDPS అనేది. ఈ సర్వే తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, సర్వే విడుదలైనప్పటి నుంచి తమిళనాడు రాజకీయాల్లో వివాదాలు మొదలయ్యాయి. ఈ సర్వే ప్రకారం 2026 ఎన్నికల్లో అధికార DMK మరియు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నటుడు విజయ్ ఎవరైతున్నారో ఆయన నేతృత్వంలో నడుస్తున్న TVK పార్టీ, తమిళగ వెట్రి కగజం పార్టీ ఏదైతుందో ఈ రెండింటి మీద అధికార పార్టీకి విజయ్కి మధ్య గట్టి పోటీ ఉంది. బీజేపీతో పొత్తులో ఉన్న పళనిస్వామి వాళ్ళు కానీ వీళ్ళెవరూ కూడా, లేదంటే ఇంకో మాట చెప్పాలంటే గట్టిగా అన్నామలై కానీ వీళ్ళ ప్రభావం చాలా చాలా తక్కువ ఉంది అనేది ప్రధానంగా చెప్తున్నారు ఇక్కడ. రైట్, తమిళనాడు ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని TVK పార్టీ ఏదైతుందో ఆ పార్టీ కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుంది అనేది లయోలా కాలేజ్ మాజీ విద్యార్థులు ఎవరైతున్నారో IDPS సర్వే నిర్వహించింది కదా. ఆ సర్వేలో తాజాగా రాజకీయ విశ్లేషణలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి MK స్టాలిన్ ప్రజాదరణ పొందిన నాయకుడిగా మొదటి స్థానంలో నిలిచాడట. అయితే ఇక రెండో స్థానానికి విజయ్, ఇది కొంత ఆశ్చర్యకరంగా మారింది. ఎందుకంటే ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి ఎవరైతున్నారో ఆయన్ని వెనక్కి నెట్టి మరి నటుడు విజయ్ రెండో స్థానంలో నిలిచారట. అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి అంటే పళనిస్వామి మూడవ స్థానానికి పడిపోయినట్లు, అలాగే బీజేపీ మరియు NTK సీమన్ అంటే 4-5 స్థానాల్లో ఉన్నట్లు కూడా సర్వే చెబుతుంది. ఏదైతే లయోలా కాలేజ్ స్టూడెంట్స్ చేశారో ఆ సర్వే చెబుతుంది అనమాట. కొత్త ఓటర్లు మరియు యువతలో ఎక్కువ శాతం మంది విజయ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఫలితాలు కూడా వెల్లడించాయి. అయితే ఈ సర్వే విడుదలైనప్పటి నుండి తమిళనాడు రాజకీయాల్లో వివాదాలు మరింత పెరిగాయనుకోవచ్చు. ఎందుకంటే AIADMK విమర్శలు చేస్తుంది. ఈ సర్వే ప్రేరేపితమైంది అంటే మోటివేటెడ్ సర్వే అని చెప్తున్నారు. దాంతోపాటు అధికార పార్టీ ఎవరైతున్నారో DMK పార్టీ MK స్టాలిన్కి అనుకూలంగా ఉంది. AIADMKకి సంబంధించిన నాయకులు కూడా దీన్ని ఆరోపిస్తూ ఉన్నారు. ఇది అంటే అధికార పార్టీని చేయించిందా, అధికార పార్టీకి దగ్గరగా ఉందా అన్నట్లుగా కొంత విమర్శలు చేస్తూ ఉన్నారు. తాము 150 సీట్ల కంటే ఎక్కువ గెలుస్తామని చెప్తున్నారు. ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు AIADMK వాళ్ళు. అయితే ఇక్కడ ముఖ్యంగా TVK కొత్త ఉత్సాహంలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే విజయ్ మద్దతుదారులు ఎవరైతున్నారో ఈ సర్వే ఫలితాలతో పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే కొత్త పార్టీ అయినప్పటికీ కూడా రెండో స్థానంలో నిలవడం అంటే విజయ్ పవర్ అని కూడా వాళ్ళు నమ్ముతున్నారు. విజయ్ చాలా పవర్ఫుల్ క్యాండిడేట్గా మారిపోయాడు. రానున్న తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేది తర్వాత చూస్తారు మీరే అన్నట్లుగా వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. ఇప్పటికే కింగ్ మేకర్ విజయ్గా ఆ సర్వే తేల్చేసింది. ఎందుకంటే ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న బీజేపీ కానీ ADMK కానీ ఇక వీళ్ళంతా కూడా వెనక్కే ఉన్నారు. లయోలా కాలేజ్ సర్వేలకు ఎందుకంత గుర్తింపు, ఎందుకంత ప్రాధాన్యత అనేది మనం ఒకసారి చెక్ చేస్తే కనుక లయోలా కాలేజీలో ఆ లోపల స్టాటిస్టిక్స్ విభాగం లేదా అక్కడ మాజీ విద్యార్థులు చేసే సర్వేలు గతంలో కూడా చాలాసార్లు ఖచ్చితంగా నిరూపితమయ్యాయి. అవును, ఇది కరెక్టే, లయోలా కాలేజ్ వాళ్ళు చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు చాలా యాక్యురేట్గా చేస్తారు, కరెక్ట్గా చేస్తారు అనేది తమిళనాడు ప్రజలు కొంత నమ్ముతారు. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన సర్వేలు ఏవైతున్నాయో ఆ సర్వేలన్నీ నిజానికి దగ్గరగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంటే దాదాపుగా 234 నియోజకవర్గాల్లో భారీ సైజులో శాంపిల్స్ సేకరించారనమాట. అయితే సుమారుగా 80,000 మందికి పైగా అభిప్రాయాలను సేకరిస్తారంట. గతంలో 2004, 2006, 2021 ఎన్నికల్లో వీరి అంచనాలు దాదాపు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. అది అందరికీ తెలిసిన విషయం. గతంలో ఒకసారి ఈ సర్వేనే కాకుండా ఒకసారి బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకుంటే 2004లో కానీ 6లో కానీ అలాగే 2021లో కానీ వీళ్ళు చేసిన సర్వేలు చెక్ చేసుకుంటే కనుక వాస్తవానికి దాదాపుగా దగ్గరగా ఉంటాయి.
ప్రస్తుతం తమిళనాడులో స్టాలిన్ పాలనపైన కొంతమేర సానుకూలత ఉన్నప్పటికీ కూడా విజయ్ ఎంట్రీ వల్ల ఓట్లు చీలిక జరిగే అవకాశం ఉంది. దీంతో ఏఐఏడీఎంకే ఏదైతుందో చాలా తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని చెప్పేసి లయోలా కాలేజ్ స్టూడెంట్స్ ఆ సర్వే, పాత విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఎవరుతున్నారో వాళ్ళు చేసిన సర్వేలో సూచిస్తుందన్నమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా సీట్ల అంచనా చూసుకుంటే డిఎంకేకి సంబంధించి, అంటే కూటమి, కాంగ్రెస్ కానీ వీళ్ళతో కలిసి ఉండే డిఎంకే ఏదైతే కూటమి ఏదైతుందో స్వల్ప ఆధిక్యతతో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే, చాలా ప్రధానమైన ప్రశ్న, కింగ్ మేకర్ అయ్యే స్థాయిలో లేదా ప్రధాన ప్రతిపక్షంగా అవతరించే అవకాశం ఎవరికి ఉంది అంటే విజయ్కి ఉంది అని చాలా క్లియర్గా చెప్పారనమాట. అయితే ఇక్కడ ఏఐఏడీఎంకేకి సంబంధించి గత ఎన్నికల కంటే సీట్లు తగ్గే ప్రమాదం ఉందని కూడా సర్వే హెచ్చరించింది. యువత మరియు కొత్త ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఓట్లు ఎవరికి వేస్తారు ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే కొత్త తరం ఓటర్లలో యూత్ అత్యధికంగా ప్రజాదరణ కలిగిన నాయకుల జాబితా చూసుకుంటే మొట్టమొదటిగా విజయ్, ఆ తర్వాత అన్నామలై, తర్వాత ఉదయనిధి స్టాలిన్, ఇక సీమన్ ఎన్టీకే సీమన్, ఇక పార్టీల వారిగా ప్రభావం, ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇంపాక్ట్ అనాలిసిస్ ఏ విధంగా ఉంటుంది స్టేట్ వైడ్గా అంటే విజయ్ నేతృత్వంలో టీవీకే పార్టీ, ఆ పార్టీ రావడం వల్ల ఏ పార్టీకి ఎక్కువ నష్టం కలుగుతుంది అనే ప్రశ్న సర్వేలో చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. సో ముఖ్యంగా ఇక్కడ ఎలా ఉండబోతున్నాయి ఫలితాలు అనేది కూడా చూసుకుంటే అత్యధికంగా డిఎంకే పార్టీకి సంబంధించి అత్యధికంగా నష్టపోయే అవకాశం ఉందని చెప్పేసి, ఓట్లు కూడా చాలా ఎక్కువగా చీలుతాయని చెప్పేసి ఈ యొక్క సర్వేలు ఈ ప్రశ్నకి ఆన్సర్ వచ్చింది. అలాగే వీసీకే అండ్ ఏఐడిఎంకే ఈ పార్టీల ఓట్ బ్యాంకుకి సంబంధించి కూడా గండిపడే అవకాశం ఉందని చెప్పేసి సర్వే పేర్కొంది. సో ఓవరాల్గా రానున్న ఎన్నికల్లో తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయ్ దళపతి ఖచ్చితంగా కింగ్ మేకర్ అవ్వబోతున్నాడు. అయితే కింగ్ మేకర్ అవుతాడు లేదని ప్రధాన ప్రతిపక్షం కూడా అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి లయోలా కాలేజ్ పూర్వ విద్యార్థులు నిర్వహించిన సర్వే ఏదైతుందో ఈ సర్వేలో వెల్లడైంది. సో మొత్తానికి 2026 తమిళనాడులో ఏ పార్టీ గెలబోతుంది, కింగ్ మేకర్ ఎవరిని శాసించే అవకాశం ఉంది, పెద్ద ఎత్తున యువత ఓటర్లు ఏ పార్టీకి పడే అవకాశం ఉందనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.